అందరికీ నమస్కారం. నా పేరు ఉపేందర్. మొన్న జూన్ 22, 2026, మోడీ గవర్నమెంట్ హ్యాస్ బాట్ అప్ ఎ న్యూ గెజెట్ నోటిఫికేషన్ ఆన్ FCRA, అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. ఇందులో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. దాన్ని మన హోమ్ గవర్నమెంట్ నోటిఫై కూడా చేసేసింది. అంటే ఏంటి అంటే విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు. ఇంతకుముందు దానికి లెక్క ఉండేది కాదు. ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్ ₹1,00,00,000 వస్తే ఆ ₹1,00,00,000 ఖర్చు పెట్టినాం అని చెప్పేసి లెక్కలు చూపించేవారు. ఇప్పుడు అట్లా కాదు, స్పెసిఫిక్గా చూపించాలి. ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఈ ఖర్చు పెట్టారు, అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ ఉండాలి ఇప్పుడు. సో ఇదే విషయం మొన్న అమెరికన్ ఒక రాజకీయ వ్యక్తి వచ్చేసి మన హోమ్ మినిస్టర్ని కలిసి, సార్ మా సెనేటర్లు అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు, మీరు కొత్తగా తీసుకొచ్చే FCRA యాక్ట్ మీద అని చెప్పారు. సో ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ ఎవ్వడి మాట వేయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఆయన ఓకే అని చెప్పేసి ఆయన పంపించేసిండు. ఆయన పోయిన 2 రోజు 3 రోజు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఇంతకుముందు మీరు ఏ పనులన్నా చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఓన్లీ 5 స్పెసిఫిక్ కేటగిరీస్. ఈ 5 కేటగిరీస్లో 105 స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ 5 ఏంటివి? సోషల్, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ రిలీజియస్. రిలీజియస్ ఏంటంటే మీ మతం గురించి మీరు చెప్పుకోవచ్చు, కానీ మత మార్పిడి మాత్రం ఉండొద్దు. పాత చర్చిలు, మసీదులు, గుడ్లు, స్కూళ్ళు ఏమైనా ఉంటే రిపేర్ చేయించుకోవచ్చు. మీరు బుక్స్ ప్రింట్ చేయొచ్చు, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ అది మత మార్పిడికి మాత్రం రావద్దు. ఇంకోటి, ఇందులో మీరు ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ మేము ఈ పని చేస్తామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్టగా స్పెసిఫిక్ ఏరియా, నేను ఒక ఊరిలో ఒక చర్చ్ని రెనోవేట్ చేస్తున్నాను, దానికి ఇంత ఫండ్ అవుతుంది. సో ఈ ఫండ్ అక్కడికే పోయినట్టు, అక్కడ ఏం పని అయిందో చూసి దాన్ని స్పెసిఫిక్గా రాసి ఇవ్వాలన్నమాట. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా ఆ ఎన్జిఓని, ఆ సోకాల్డ్ ఎన్జిఓని బ్లాక్ లిస్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తే వీళ్ళ అమౌంట్స్, అసెట్స్ విల్ బి బ్లాక్డ్ ఫర్ నెక్స్ట్. అంటే వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయేసి ఆ పంచాది వేరే ఉంటుంది. సో ఇందులో ఇంకేది డీటెయిల్డ్ జియోగ్రఫిక్ ఆపరేషన్స్ ఏరియా ఇందాక మాట్లాడుకుంది. నీడ్ సోషల్ మీడియా డిస్క్లోజర్. మీకు ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఆ అకౌంట్స్ ఉన్నాయి, అందులో మీరు ఏమేమి చెబుతున్నారు. సో ఇందులో ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయో అన్నీ అప్ టు డేట్ గవర్నమెంట్కి ఇస్తూ ఉండాలి. ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు అంటే జస్ట్ మత మార్పిడి అనే ఒక భయంకరమైన విషసర్పాన్ని ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టెప్స్ అన్ని తీసుకొచ్చిందనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.